సో ఒక 50 హాలో కోన్స్ తోటి బ్యారికేడ్స్ పెట్టారు అన్నట్టు. సో ఈచ్ కోన్ హ్యాస్ డయామీటర్ ఆఫ్ 40 సెంటీమీటర్స్. సో ఈచ్ కోన్కి కోన్ కదా ఇది, కోన్కి ఈచ్ కోన్కి డయామీటర్ ఇచ్చింది మనకి ఇక్కడ డైరెక్ట్గా. డయామీటర్ వచ్చేసి ఎంత అంటున్నాడు, 40 సెంటీమీటర్స్. సో డయామీటర్ 40 సెంటీమీటర్స్ ఇచ్చింది. అండ్ హైట్ 1 మీటర్ ఇచ్చింది. సో హైట్ అనేది హైట్ వచ్చేసి 1 మీటర్ ఇచ్చేసి కదా. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇఫ్ ద అవుటర్ సైడ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద కోన్ ఈజ్ టు బి పెయింటెడ్. సో అవుటర్ సైడ్ అంటే ఇదే కదా, ఇటు చూడు, అవుటర్ సైడ్ అంటే ఇదే ఏరియా కదా. సో ఈ ఏరియాని వాడు పెయింట్ చేయాలంటున్నాడు బయట సైడ్. ఒకవేళ దాన్ని పెయింట్ చేయాలనుకో ఈచ్ స్క్వేర్ మీటర్కి 12 రూపీస్, అంటే 12 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్, 12 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది కదా. సో మీటర్ స్క్వేర్ అయినప్పుడు వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఆల్ దీస్ కోన్స్. సో టోటల్ కోన్స్ అని ఇచ్చిండు మనకు 50 కోన్స్ ఇచ్చాడు. సో 50 కోన్స్కి పెయింట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయబడుతున్నాడు. సో ఫస్ట్ మనం డైరెక్ట్ గివెన్ డేటా రాసుకుంటే మన గివెన్ డేటాలో ఏమైనా వచ్చిందో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్. బట్ మనం కోన్లో డయామీటర్ యూజ్ చేస్తాం ఎక్కడైనా చేయము, కాబట్టి మనకి ఏం కావాలి, రేడియస్ కావాలి. సో రేడియస్ కావాలంటే r ఈజ్ ఈక్వల్ టు d by 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 40 by 2 ఈజ్ ఈక్వల్ టు 20, అంతే కదా. 2 2s are 0. సో 20 వచ్చింది, 20 సెంటీమీటర్స్ వచ్చేసి. నెక్స్ట్ హైట్ ఎంత ఇచ్చిండు, హైట్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ వచ్చేసింది మనకు. బట్ ఇక్కడ ఏమో సెంటీమీటర్స్లో ఉంది, ఇక్కడేమో మీటర్స్లో ఉంది. సో దీన్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలి. సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్. సో ఇక్కడ 100 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసి 100 సెంటీమీటర్స్ వచ్చేసి. అండ్ కాస్ట్ ఎంత అంటున్నాడు పర్ మీటర్కి. సో కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 12 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్, 12 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్ కాస్ట్ అవుతుంది అంటున్నాడు. సో ఫస్ట్ ఈ ఏరియా పెయింట్ చేయాలంటే అది ఎన్ని ఉన్నాయి అంటున్నాడు, టోటల్ కార్డ్బోర్డ్ 50 ఉంటుంది అంటున్నాడు, టోటల్ నెంబర్ 50 ఉన్నాయి అన్నాడు. సో ఈ ఏరియాని నేను పెయింట్ చేయాలంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓన్లీ అవుటర్ లేయర్ మాత్రమే చేస్తున్నాం కదా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, పై ఆర్ ఎల్. బట్ నాకు ఇప్పుడు ఎల్ వాల్యూ ఉందా దాంట్లో, ఎల్ వాల్యూ స్లాండెడ్ లేదు కదా. ఇప్పుడు పై ఉంది ఆర్ ఉంది, ఇప్పుడు ఎల్ వాల్యూ లేదు కదా. సో ఎల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, సో ఇది నాకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని నేను పైథాగరస్ థీరం అప్లై చేస్తే వస్తుంది కదా. సో ఏమొస్తుంది, అండర్ రూట్ ఆఫ్, సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ మీటర్స్లో తీసుకున్నాడు అనమాట అన్ని ఆన్సర్స్. ఎందుకంటే మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, రూట్ 1.04 ఈజ్ ఈక్వల్ టు 1.02 ఇచ్చాడు కదా. సో మరి ఇప్పుడు మనం సెంటీమీటర్స్లో తీసుకున్నాం అనుకో 100కి స్క్వేర్ వేరే వస్తుంది, 10,000 వస్తుంది. సో కాబట్టి మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇది సో ఇది 20 సెంటీమీటర్స్, ఇది 100 సెంటీమీటర్స్, ఈ రెండింటిని మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇది 1 మీటర్ని వచ్చేసి, అండ్ ఇది సెంటీమీటర్స్ ఉంది కదా, ఈ సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి, మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 100 చేయాలి. సో 20 దట్ ఈస్ ఈక్వల్ టు 20 డివైడెడ్ బై 100. 100 చేస్తే ఎంత వస్తుంది, 0.2. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టేస్తే 0.2 మీటర్స్ వచ్చేసింది నాకు, 0.2 మీటర్స్. సో ఇప్పుడు నాకు ఏముంది, 1 మీటర్ 0.2 మీటర్స్ స్క్వేర్. సో ఇక్కడ నాకు ఎంత వస్తుంది, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ అవుతుంది 0.2 స్క్వేర్ ప్లస్ హెచ్ ఎంత ఉంది 1 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, అండర్ రూట్ ఆఫ్ 1.04 వస్తుంది, 1.04 వస్తుంది కదా. 1.04కి మనకు ఆన్సర్ ఏమి ఇచ్చిండు, వాల్యూ ఏమి ఇచ్చిండు, అండర్ రూట్ ఆఫ్ 1.04 అంటే 1.02 అజ్యూమ్ చేసుకోమన్నాడు కదా. సో 1.02 మీటర్స్, 1.02 మీటర్స్ అజ్యూమ్ చేసుకుంటాం.
ఇప్పుడు నాకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా తెలుసు కదా ఇక్కడ ఆల్రెడీ. సో కాబట్టి పై వాల్యూ ఎంత అన్నాడు 3.14 అజ్యూమ్ చేసుకున్నాడు. 22/7 గా 3.14 తీసుకున్నాడు. సో CSA is equal to 3.14 ఇంటూ R వాల్యూ ఎంత వచ్చింది మనకు 0.2 ఇంటూ L వాల్యూ 1.02. సో ఇంత మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? మల్టిప్లై చేస్తే ఫైనల్ గా మల్టిప్లై చేసి 0.64056 మీటర్ స్క్వేర్ వస్తుంది. మల్టిప్లై చేస్తే 0.64056 మీటర్ స్క్వేర్ వచ్చేస్తుంది మల్టిప్లై చేసినప్పుడు. బట్ ఇప్పుడు మనకి ఏమన్నాడు, ఎన్ని కోన్స్ ఉన్నాయన్నాడు ఇలాంటి. ఇప్పుడు మనం ఒకదానికే కనుక్కున్నాం. ఎన్ని ఉన్నాయి మనకి ఇలాంటి? 50 ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ కోన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆర్ టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? సో 50 ఇంటూ 0.64056 మీటర్ స్క్వేర్. సో 50 ఇంటూ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 32.028 మీటర్ స్క్వేర్ వస్తుంది. 50 ఇంటూ 0.6405 మల్టిప్లై చేస్తే 32.028 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసింది. బట్ నాకేం కావాలి ఫైనల్గా? ఈ ఏరియాని పెయింట్ చేయడం కావాలి కదా. ఆ ఏరియాని పెయింట్ చేయాలంటే కాస్ట్ మనకి ఎంత ఇచ్చిండు? 1 మీటర్ స్క్వేర్కి 1 మీటర్ స్క్వేర్కి 12 రూపీస్ ఇచ్చిండు. సో కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 32.028 ఇంటూ 12 రూపీస్. సో ఇప్పుడు చూడు, మనకు యూనిట్స్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పినా కదా. సో ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ మీటర్ స్క్వేర్ రాసుకుంటున్నా. కాస్ట్ ఇది ఏరియా కదా అనుకున్నా, టోటల్ ఏరియా. టోటల్ ఏరియా మీటర్ స్క్వేర్లో వచ్చింది. కాస్ట్ ఏమని రాస్తున్నా? కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 12 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్ కదా, అంటే డివైడెడ్ బై మీటర్ స్క్వేర్. సో మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 12 రూపీస్ కదా ఇది. సో 12 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇది మల్టిప్లై చేస్తే వస్తుంది 32 ఇంటూ 32.028 ఇంటూ 12 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 384.336 రూపీస్ వస్తుంది. కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 384.336 రూపీస్ వస్తుంది. ఇక్కడ నీకు లాస్ట్ రూపీస్ ఒకటే మిగిలింది కదా యూనిట్స్. మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. రూపీస్ ఒకటే మిగిలింది. సో రూపీస్ 384.336. సో ఇది మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అర్థమైందా?